శుభముహూర్తాల శ్రావణ మాసంలో తెనాలి పట్టణంలో సందడి అంతా ఇంత కాదు. తొలి వారానికి మించి రెండవ శుక్రవారం పౌర్ణమి కావడం, ఇదే రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో పట్టణ వీధులన్నీ కోలాహలంగా కనిపించాయి. ఇళ్లలో, ఆలయాల్లో భక్తులు వరాల కల్పవల్లి వరలక్ష్మికి పూజలు, వ్రతాలను చేశారు. శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుందని తెలిసిందే. శివకేశవులకు, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి ఆరాధనకు ఈ మాసం అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రావణ శుక్రవారాల్లో మహిళలు సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహిస్తారు. రెండవ శుక్రవారం మరింత విశిష్టమైంది. ఇదే రోజు పౌర్ణమి. వరలక్ష్మి వ్రతం కూడా ఇదే రోజు కావడంతో తెనాలిలోని పలు ఆలయాలు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, అమ్మవారి కుంకుమార్చనలు తదితర కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకున్నాయి. తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, నాసర్పేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం సహా పలు ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం రోజున వరాల కల్పవల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సౌభాగ్యం, సుఖ సంతోషాలు, కుటుంబ శ్రేయస్సు, సిరి సంపదలు, ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరలక్ష్మి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం చేకూరుతాయని పురాణ విశ్వాసాలు చెబుతున్నాయి. దీంతో తెనాలి ఆలయాల్లో రెండవ శ్రావణ శుక్రవారం భక్తి పారవస్యం వెలువరిసింది. శ్రీ వరలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం శ్రీదే నమః. ఓం విద్యాయ నమః. ఓం హంసావాయ శుభాయ నమః. ఓం చండికాయ నమః. ఓం చంద్రరూపేశాయ నమః. ఓం చాముండాయ నమః. ఓం చక్రధారిణ్యే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్యే నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతంగా అమ్మవారు చక్కగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. మరి అమ్మవారికి ఉదయం నుంచి కూడా పంచామృత అభిషేకము, విశేష అలంకారములతో, అలాగే ముత్తైదువుల చేత సామూహిక సహస్రనామ కుంకుమార్చనాది కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో మరి ప్రతి ఒక్క ముత్తైదువు కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ మరి ప్రదోషకాలంలో అమ్మవారిని దర్శించుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి మరి అమ్మవారిని అందరూ కూడా దర్శించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఆలయ అర్చక స్వామి నుదురుపాటి రామకోటేశ్వర శర్మ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ అష్టలక్ష్మీదేవి నమః. తెనాలి ప్రాంతంలో శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం ఈ కొత్తపేటలో ఉన్నది. ఈ దేవాలయం నందు శ్రావణ మాసం మొత్తము శ్రావణ మాసం మొత్తము పూజా కార్యక్రమం జరుగుతున్నవి. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భముగా భక్తులందరూ ఇళ్లలో పూజ చేసుకొని ఈ అమ్మవారి దర్శించుటకు వేలాదిగా విచ్చేస్తున్నారు. ఈరోజు వరలక్ష్మి వ్రతము పూజా కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రం భక్తులందరూ విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించగా కోరుచున్నాము.